ఎంజీరావు గారు, ఒక్కరు కాదు ముగ్గురు పిల్లలు ముద్దు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని కూడా స్టార్ట్ చేయబోతోంది. సో ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి కొన్ని ప్రోత్సాహకాలని కూడా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పరిస్థితి. జనాభా అనేది భారం కాదు, భవిష్యత్తులో అది సంపదగా మారబోతోంది అనేది చంద్రబాబు నాయుడు వాదన. ముగ్గురు పిల్లల్ని కంటే దేశానికి లాభమా నష్టమా? డెమోగ్రఫీ ఆధారంగా మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ముగ్గురిని కరండి. ఒకప్పుడు పంచాయతీల్లో ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే మేము తీసిన ఇవన్నీ పక్కన పెడుతున్నాం. ముగ్గురు పిల్లల్ని కానండి. భారతదేశ భవిష్యత్తు ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎక్కువ మంది జనాభా ఉంటేనే ఉంటుంది అంటూ దానికి ప్రోత్సాహకాలు కూడా ప్రకటించి, ఏదో రష్యాలో 10 మందిని కన్నా తల్లికి లెనిన్ అవార్డులు లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. ఆ టైపు ఇండియా వచ్చింది. కానీ ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా, ఆర్ఎస్ఎస్ అధినేత మాట్లాడారా, ఎవరు మాట్లాడారు అనేది నాకు అప్రస్తుతం. బట్ నేనేం చెప్తున్నానంటే డెమోగ్రఫిక్ థీరీస్ ఉంటాయండి. అంటే జనాభా సిద్ధాంతాలు ఉంటాయి. అదేంటంటే మార్క్స్ జనాభా సిద్ధాంతం, మాల్థ్యూసియన్ జనాభా సిద్ధాంతం, డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ థీరీ 1929లో ప్రవేశపెట్టిన థామ్సన్, నోటస్టైన్ సిద్ధాంతాలు ఉంటాయి. ఈ సిద్ధాంతాల ఆధారంగా ఇప్పుడు భారతదేశం రీసోర్సెస్, నేషనల్ రీసోర్సెస్ ఎన్ని ఉన్నాయి భారతదేశానికి? ప్రపంచ జనాభాలో 18 to 20% పాపులేషన్ మన ఇండియాలో ఉంది. కానీ మన భూభాగం ఎంత అండి? 0.32%. మొత్తం సముద్రం ఇదంతా కలిపితే చాలా తక్కువ. పాపులేషన్ 18% ఉంది. అంటే ప్రపంచంలో 5గురిలో ఒకడు ఇండియాలో ఉన్నారు. కానీ రీసోర్సెస్ ఎంత ఉన్నాయి? ఈ సిద్ధాంతాలన్నిటి ప్రకారం భారతదేశంలో ఇప్పుడున్న పాపులేషన్ ఓవర్ పాపులేషన్. మన అప్రోప్రియేట్ పాపులేషన్ మనకి 60 కోట్లు ఉండాలి. 60 కోట్లు కాదు, ఇప్పుడు 145 కోట్లు, 2.5 రెట్లు ఎక్కువ పాపులేషన్, ఓవర్ పాపులేషన్తో బాధపడుతున్నాయి అక్రాస్ ది కంట్రీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఏపీ అండి. ఏపీకి ఒకటి ఇదని ఈవెన్ ఏపీ కూడా ఓవర్ పాపులేషనే. ఏపీ 4.5 కోట్లు అనుకుంటే అది కూడా ఓవర్ పాపులేషనే. అక్కడ ఏపీకి 2 కోట్ల కంటే ఎక్కువ ఉండకూడదు అక్కడ ఉన్న రీసోర్సెస్కి. ఇప్పుడు రీసోర్సెస్ తక్కువ, సహజ వనరులు తక్కువ. 32, 87, 263 స్క్వేర్ కిలోమీటరు. ఇందులో 50% వ్యవసాయానికి యోగ్యం, 80% యోగ్యమే. కానీ మనం నివసించాలి కదా నగరాలకి. 50% భూభాగం వ్యవసాయం కింద ఉంది. దానివల్ల బయోడైవర్సిటీ లేదు. అడవుల శాతం చాలా తక్కువ, ఉండవలసిన 33% కంటే దారుణమైన పరిస్థితులు. ఇప్పుడు దాన్ని పెంచలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో రీసోర్సెస్ ఉంది, ఆల్రెడీ ఓవర్ పాపులేషన్. ఇప్పుడు 15 సంవత్సరాల బిలో పాపులేషన్ సైజే 35 కోట్లు. 15 సంవత్సరాల లోపు పిల్లలు మన ఇండియాలో 35 కోట్లు ఉన్నారండి. ఈ 35 కోట్ల అమెరికా పాపులేషన్ అంత సమానం. మరి దీన్ని బట్టి చెప్పండి, ఇప్పుడు మన ఇల్లిటరసీ ఎంత అండి? 75% లిటరసీ ఉంది. ఇంకా 25%కి విద్య ఇవ్వలేదు. ఆ 25% ఇల్లిటరేట్ నిరక్షరాస్యుల జనాభా అమెరికా పాపులేషన్ అంత సరి సమానం సరిపోద్ది. నిరక్షరాస్యులు అమెరికా పాపులేషన్ ఉన్నారు. మరి వాళ్ళకి అక్షరాస్యత ఇస్తే పాపులేషన్ ఆల్రెడీ ఉంటుంది కదా. ఇప్పుడు హెల్త్ ఎనీమియాతో 50% స్త్రీలు బాధపడుతున్నారు. పిల్లల్లో మాల్ న్యూట్రిషన్తో బాధపడుతున్నారు. అదేవిధంగా ఒబిసిటీతో 30% పిల్లలు బాధపడుతున్నారు. అంటే క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ లేదు. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఆర్ఎస్ఎస్ అధినేత, వీళ్ళంతా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఉన్న రీసోర్సెస్ పాపులేషనే 2.5 రెట్లు ఎక్కువ ఉంది మనకి, ఓవర్ పాపులేషన్. కాబట్టి ఏం చేయాలి? క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ మీద దృష్టి పెట్టాలి. అక్కడ స్కాండినేవియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్, ఈ జపాను, సౌత్ కొరియా, ఈవెన్ థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, వీళ్ళందరూ చేసిన పాలసీని గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనకి ఎక్కువైపోయాం. ఇప్పటికే మీరు గృహాలు ఇవ్వలేని పరిస్థితి, ఉన్నవాళ్ళకి విద్యలు ఇవ్వలేని పరిస్థితి. ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలంటే పెద్ద ప్రాబ్లం. ఒక టీచర్ నోటిఫికేషన్ ఏదో పొలిటికల్ ఆయుధాలుగా వాడడం. నేషనల్ లెవెల్లో ప్రాబ్లం. విద్యకి సరైన బడ్జెట్ లేదు. ఓకే, ఇప్పుడు జీడిపిలో 6% ఉండాలి వైద్యానికంటే ఎంత ఇస్తున్నారు? జీడిపిలో 3%కి 6% దాకా విద్యకి ఇవ్వాలంటే మీరు ఎంత ఇస్తున్నారు? స్టేటు కేంద్రం కలిపిన అంత లేదు. సో క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ కావాలి. ఉన్న జనాభానే అంటే 35 కోట్ల మంది పాపులేషన్, 15 బిలో పాపులేషన్ ఉన్నారు పిల్లలే. స్కూళ్ళు సరిపోతలే. ఈ క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి, కానీ దీని మీద దృష్టి పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే ఎన్నో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన హిందూ మతంలోనే పాపులేషన్ తగ్గుతుంది, ఇస్లాంలో పెరుగుతుంది, దీన్ని పెంచండి అని వాళ్ళు ఒకళ్ళు. అరే ఒక క్యాస్ట్లో పాపులేషన్ ఎక్కువ ఉంది, ఒక క్యాస్ట్లో పాపులేషన్ ఒకటి పెంచండి. మీ ప్రయోజనాలు ఏంటో నాకు తెలియదు. బట్ యాజ్ పర్ ఇండియా, ఓవరాల్గా ఇండియా భారతదేశం తీసుకుంటే 140 కోట్ల ప్లస్ ఉంది. ఓకే, 32, 87, 263 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. వ్యవసాయ భూమి 80% వినియోగం అంటే 60% వినియోగించేస్తున్నాం. అత్యధికం
ఫ్లగ్ కింద తీసుకొచ్చింది, నాగల కింద తీసుకొచ్చింది. ఇంకా పెంచితే అడవులు ఉండవు, ఇంకా పెంచితే మనకి ఇవి ఉండవు. కాబట్టి ఆల్రెడీ ఎక్కువ ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ మనకి సరిపోక ఇటు ఆఫ్రికా ఇవన్నీ నుంచి వెళ్ళి తీసుకోవాలి, మళ్ళీ వలసవాదానికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ గ్రోత్ రేటుకి మన న్యాచురల్ రిసోర్సెస్ 80% సరిపోవు. ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. విద్య 75% ఇంకా నిరక్షరాస్యులు అమెరికాతో పాపులేషన్ ఉంది. సో ఎనీమియాతో బాధపడుతున్నారు. ఉన్న వాళ్ళకి ఉద్యోగిత ఇవ్వలేకపోతున్నారు. సో క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ లేదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సజెస్టింగ్ పీపుల్ టు బోర్న్ మోర్, టు గివ్ బర్త్ టు మోర్ పాపులేషన్, వాళ్ళు ఎక్కువ కనండి అనకుండా ఉన్న పాపులేషన్కి చక్కగా ఫ్రీ వైద్యం, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తే మీరు చిరస్మరణీయంగా ఉంటారు. అంతేగాని ఈ మాల్దీషియన్ థియరీ, మార్క్సియన్ థియరీ, నోటస్టైన్ డెమోగ్రఫీ ట్రాన్స్లేషన్కి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్ అండి. ఇది చాలా అనవసరంగా చర్చలు జరగకుండా, నిష్ణాతుల్లో చర్చలు జరగకుండా పొలిటికల్గా మాట్లాడే వాళ్ళు, ఎప్పుడు బిజీగా ఉండే పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీ ఫిగర్లు మాట్లాడే విషయం కాదు. పాపులేషన్ కనండి 145 కోట్లండి పాపులేషన్. ఆల్రెడీ ఏపీలో ఓవర్ పాపులేషన్, ఇండియాలో 2.5 టైమ్స్ ఓవర్ పాపులేషన్ ఉంది. న్యాచురల్ రిసోర్సెస్ భూమాత బాధపడిపోతుంది. ఇండియాలో క్లైమేట్ చేంజే గ్రోత్ రేట్ పడిపోయేటట్టు చేస్తుంది, 1% గ్రోత్ రేటు. ఇంకోటి ఉండాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రిగ్రెసివ్ పాలసీల కంటే ప్రోగ్రెసివ్ పాలసీలైనా అద్భుతంగా క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ మీద పెట్టండి. ఈవెన్ ఆఫ్టర్ చైనా కమ్యూనిస్ట్ నేషనల్లో కూడా లిటరసీ చూడండి, మన లిటరసీ చూడండి. లేకపోతే కేరళ వెళ్ళండి, కేరళలో అద్భుతం. మన స్టేట్ పక్కన ఉన్న కేరళతో పోటీ పడలేని రాష్ట్రాలు ఇలాంటి ప్రపోజల్ అనమాట. ఆఫ్టర్ ఆల్ మన కేరళతోనే ఎడ్యుకేషన్లో పోటీ పడలేకపోతున్నారు, హెల్త్లో పోటీ పడలేకపోతున్నారు. ఓకే, అక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ ది పాపులేషన్ మీద పోటీ పడలేకపోతున్నారు. చాలా నేచురల్ రిసోర్సెస్ కేరళ, చైనా పక్కనటువంటి సౌత్ కొరియా, లేకపోతే నా తెలంగాణని ఈ జపాన్ చేసేస్తాను, అస్సాంని వియత్నాం చేసేస్తానని ఇది. సో ఆంధ్రప్రదేశ్ని దక్షిణ కొరియాలు, లేకపోతే అమెరికా చేసేస్తాం. ఇవి కాదండి. కనీసం మన ఇండియాని మీ రాష్ట్రాన్ని కేరళగా చేయండి, అద్భుతాల ఆవిష్కృతం అవుతాయి. ఇది కూడా రిగ్రెసివ్ పాలసీ. ముగ్గురిని పిల్లల్ని కనడం అనేది చాలా చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ సౌత్ ఇండియాలో కూడా ఈ ప్రాంతాల్లో పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఈ మతాల పరంగా చూస్తే, క్యాస్ట్ పరంగా చూస్తే కొన్ని క్యాస్ట్లో తక్కువ పాపులేషన్ ఉంది. వాస్తవానికి వస్తే వాళ్ళని మనం కనమని చెప్పండి, మీకు అలా అనిపిస్తే. కొన్ని రిలీజన్లో తక్కువ ఉంది కాబట్టి వీళ్ళని కనమని చెప్పండి. అసలు ఇంకొక రిలీజన్లో చాలా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ కల్పించండి. అమ్మ కనకూడదు, 10 మంది 8 మంది కనకూడదని చెప్పండి. ఇలాంటి రీజనల్ వేరియేషను, అక్రాస్ ది క్యాస్ట్ వేరియేషను, రీజనల్ రిలీజియస్ వేరియేషన్స్ కోసం మొత్తం అందరినీ కనమనడం తప్పు. ఇక్కడ మీరు సూటిగా మాట్లాడాలి. అమ్మ ఇస్లాం క్యాస్ట్లో ఎక్కువ మంది పిల్లలుగా ఉంటున్నారు, దీన్ని ఇండియాకి మంచిది కాదు, మీకు కూడా మంచిది కాదు, రిలీజియన్కి మంచిది కాదు, మనం హేతుబద్ధంగా ఉన్నాం అని వాళ్ళకి చెప్పగలగండి. మహాత్మా గాంధీ చెప్పారు ఈ విషయాన్ని. ఆయన రాజకీయాల్లోంచి బయటకు వచ్చి సంఘ సంస్కారం మార్చింది హ్యూమనిస్టులు ఆయన ఒకళ్ళే. బయటకు వచ్చి క్యాస్టిజం మీద ఆయన అటాక్ చేస్తారు. మీరు ధైర్యంగా మాట్లాడండి. ఇక్కడ మీరు రాజకీయ నాయకుల్లా మాట్లాడకూడదు, సంఘ సంస్కర్తలుగా మాట్లాడాలి, దేశ భక్తులుగా మాట్లాడాలి. నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఇది చాలా హైలీ రిగ్రెసివ్ యాక్ట్ అండి. ఇవన్నీ అధ్యయనం చేశాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇండియా ఈజ్ అండర్ ది వెరీ ఇండియాకి అతిపెద్ద సమస్య జనాభా సమస్య. ఇంకా పోలేదు. ఇప్పుడు జనాభా వినియోగాన్ని వినియోగించుకునేది 2047కి వికసిత్ భారత్. కానీ 2000 1000 మిలియన్ ఉద్యోగులు ఉన్నారు, కార్మికులు. ప్రపంచంలో అత్యధిక కార్మిక సంపద ఉంది. మన కార్మికుల్ని ఇజ్రాయెల్తోనూ, ఫిన్లాండ్తోనూ, జర్మనీతోనూ, జపాన్తోనూ, అమెరికాతోనూ, ఇటు కెనడాతోనూ మన కార్మికులకి కార్మిక శక్తి డీల్స్ కుదుర్చుకునే పరిస్థితి. మనం ఒరే బాబు మీ కార్మికులను పంపిస్తాం, స్కిల్స్ మీరు ఇచ్చుకోండి, మీరు చేయండి అని. స్కిల్స్ ఇవ్వలేని పరిస్థితి మనకున్న పాపులేషన్కి. వర్కింగ్ పాపులేషన్ 100 హయ్యెస్ట్ పాపులేషన్. ఇప్పుడు ఆ గల్ఫ్లో 90 లక్షల మంది చిక్కుపోయారు, తెలుగు ప్రజలు కూడా పని కోసం వెళ్ళారు. ఇక్కడ పని కల్పించలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళందరూ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళాలి. ఇంకా పాపులేషన్ కానీ ఏం చేస్తారు? సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అకార్డింగ్ టు ద డెమోగ్రఫిక్ థియరీస్. ఇట్ ఇస్ అ రిగ్రెసివ్ సజెషన్.